క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. సిద్ధార్థ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఒంగోలులోని డాక్టర్ పిఆర్ ఆనంద్ మినీ స్టేడియం నందు జరుగుతున్న జాతీయ స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కరాటే మాస్టర్ నల్లూరి మోహన్ రావు అధ్యక్షత వహించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ఒంగోలు వేదికగా జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల నుంచి 700 మంది క్రీడాకారులు పాల్గొనడం సంతోషదాయకమని అన్నారు. క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడలకు 3% రిజర్వేషన్లు కల్పించడం జరిగిందంటూ తెలిపారు. రాష్ట్రంలో క్రీడల ప్రాధాన్యత మరింత పెరగాలన్న సంకల్పంతో ప్రభుత్వం అందుకు అనుగుణంగా ముందుకు అడుగులు వేస్తుందంటూ తెలియజేశారు. రానున్న రోజుల్లో ఒంగోలులో ఇండోర్ స్టేడియంతో పాటు క్రికెట్ స్టేడియంను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. క్రీడల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తానంటూ పేర్కొన్నారు. ఆత్మరక్షణ కోసం కరాటే ఎంతగానో దోహదపడుతుందంటూ గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు. క్రీడలకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రాధాన్యతను క్రీడాకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని సంతనూతలపాటి శాసనసభ్యులు బిఆర్ విజయ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, సిద్ధార్థ కరాటే అకాడమీ అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, కరాటే అకాడమీ ఉపాధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, మండవ సుబ్బారావు, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కర్ రావు, కరాటే అసోసియేషన్ సభ్యులు శాస్త్రి, నల్లూరు జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సిద్ధార్థ కరాటే అకాడమీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఘనంగా సత్కరించారు.